మేడిపల్లి హత్య కేసు వివరాలను డీసీపీ పద్మజారెడ్డి వెల్లడిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పెట్టుకున్నాడు. సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సా బ్లేడ్ తీసుకొని ఆ అమ్మాయి హెడ్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు. సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అవి తీసుకెళ్ళి మూసీ నదిలో పాడేయడం జరిగింది. సో దీనికోసం అని చెప్పి తల గురించి ఒకసారి, కాళ్ళు ఒకసారి, చేతులు ఒకసారి, 3 సార్లు కూడా తిరిగి వాటిని చేశాడు. సో ఇది ఎలా కప్పిపుచ్చాలి అని చెప్పి ఇదంతా చేసిన తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఆ అమ్మాయికి కొంచెం డౌట్ వస్తుంది, ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు కాబట్టి వాళ్ళ చెల్లెలు చంద్రకళ వాళ్ళ మేనబావైన గోవర్ధన్ రెడ్డి అనే అతను ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఉంటారు. సో ఇట్లా ఏదో చెప్తున్నాడు, వాళ్ళకి గొడవ అయింది, మిస్ అయ్యింది అని చెప్పి చెప్తున్నాడు, ఒకసారి వెళ్ళి చూడమని చెప్తే ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడ బయట వచ్చి కలుస్తాడు. కలిసి అప్పుడు కూడా అతను అమ్మాయి మిస్ అయిందనే చెప్తే ఈ గోవర్ధన్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పచెప్తారు. సో అక్కడ పోలీస్ వారు ఇది బాలాజీ హిల్స్ అంటే మేడిపల్లికి వస్తుందని చెప్తే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ మనము కంప్లైంట్ రాసే క్రమంలో అతనితో మాట్లాడితే అప్పుడు హీ కన్ఫెస్ దట్ హీ కిల్డ్ హిస్ వైఫ్ అండ్ దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ బ్రూటల్ కిల్లింగ్. అండ్ ఇది మనకు ఎప్పుడైతే కన్ఫెస్ చేశాడో బేస్డ్ అపాన్ హిస్ కన్ఫెషన్ కేసు రిజిస్టర్ అయింది అండర్ సెక్షన్ 103 క్లాస్ 1 అండ్ 238 BNS. ఓల్డ్ ఐపీసీ అయితే 302 ఐపీసీ అండ్ 201 ఐపీసీ. ఈ సెక్షన్స్ కింద యాజ్ ఆఫ్ నౌ కేసు రిజిస్టర్ అవడం జరిగింది. అండ్ దిస్ కేస్ విల్ బి viewed as a very serious case and this investigation will also be done in a fast tracked manner. దీనికి కావాల్సినటువంటి క్లూస్ టీము, అదర్ ఏదైతే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉన్నారో ఇవన్నీ కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది. ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా అవన్నీ కూడా మనము కలెక్ట్ చేశాము. సో దీస్ విల్ బి సెండ్ ఫర్ ది గెట్టింగ్ ది టెక్నికల్ రిపోర్ట్స్ టు ఫైనలైజ్ ది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ రూమ్లోకి వెళ్ళి చూసామో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఓన్లీ ద బాడీ ఆఫ్ ద హ్యూమన్ ఈజ్ రిమైండ్. సో దాన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ పిఎంఈ అండ్ వీ హ్యావ్ టు అసర్టైన్ ద లేడీ ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి ఫలానా స్వాతి అని చెప్పి చేయడానికి వీ హ్యావ్ టు కండక్ట్ ద DNA టెస్టింగ్. దాని గురించి ఏవైతే అవసరం ఉందో ఆ టైప్ ఆఫ్ టెస్ట్ కూడా తీసుకుంటాము. సో ఈ అక్యూజ్డ్ మన దగ్గరే ఉన్నారు. ఆఫ్టర్ ది మెడికల్ ఎగ్జామినేషన్ హీ విల్ బి సెంట్ ఫర్ ది జ్యుడిషియల్ రిమాండ్. సో ఇది మొత్తం ఇది సిపి గారి ఆధ్వర్యంలో ఏసీపీ చక్రపాణి అండ్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి మేడిపల్లి అండ్ హిస్ టీమ్ చాలా చాకచక్యంగా ఇదంతా కూడా ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ ఎక్కడ కూడా పోకుండా పకడ్బందీగా ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మనం వీడియోగ్రాఫ్ చేయడం ఏంటి, కోర్టుకి ఎలా టెక్నికల్ ఎవిడెన్సెస్ మనం ప్రూవ్ చేయాలనో ఆ విధంగా అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సో ఫర్దర్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంత త్వరగా మేము దీన్ని రిపోర్ట్స్ తెచ్చుకొని ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్ వేస్తాం. ఈ గొడవ అయినప్పుడు 23వ తారీఖు ఎప్పుడైతే 11 గంటలకు బయటికి వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ ఈ బోట్ అవన్నీ తీసుకోవడం జరిగింది. ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేశాము. బట్ యాజ్ ఫర్ ఇస్ ఇన్వెస్టిగేషన్ వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ప్రాపర్లీ కలెక్టెడ్. ఇప్పుడు మూసీకి టీమ్ అయితే వెళ్ళారు. వీ హ్యావ్ టేకెన్ ది హెల్ప్ ఆఫ్ NDRF, తర్వాత GHMC స్విమ్మర్స్ అందరూ ఉన్నారు. బట్ బికాస్ ద ఫ్లో ఈజ్ మోర్, అది మనకి ఇంతవరకు దొరకలేదు. బట్ వీ హ్యావ్ గివెన్ ఏ లెటర్ టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్. ఇన్ ఫ్యూచర్ మనకు వచ్చినప్పుడు కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది. మనకి ఈరోజు మార్నింగ్ కన్ఫెస్ చేశాడు, ఇది జరిగింది నిన్న నైట్. బట్ వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద బ్లడ్ శాంపుల్స్ అండ్ ఆల్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్. As of now, that is not established. యా, వీళ్ళకి మ్యారేజే ఆల్మోస్ట్ 1.5 year అయింది. సో దాని తర్వాత ఒక 1-2 monthsలోనే వీళ్ళకి గొడవలు అయ్యాయి. అక్కడ కన్సర్న్ వాళ్ళు అక్కడ వాళ్ళ ఊర్లో ఉన్నారు. అక్కడ 498A కేసు ఒకటి రిజిస్టర్ అయ్యింది. తర్వాత కౌన్సిలింగ్ కూడా అయ్యింది.
ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడం కూడా జరిగింది. అంటే దాని తర్వాత కూడా 2-3 సార్లు కూడా కౌన్సిలింగ్స్ అనేది జరిగాయి వీళ్ళకి. ఇతను ఇంటర్ చదివాడు, తర్వాత ర్యాపిడో డ్రైవర్గా వర్క్ చేస్తాడు. It is all I have to, the investigation has to be established. What the motive is under. ఇప్పుడు వరకు అయితే ఒక్కడ అన్నట్టే ఉంది. ఫర్దర్ ఏమైనా ఉంటే కూడా we have to collect all the other కెమెరా ఫుటేజెస్ అవన్నీ కూడా చూసి చేస్తాము. ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు మార్నింగే కన్ఫ్యూజ్ చేస్తారండి. ఇట్ ఈస్ ఓన్లీ 5-6 అవర్స్ అయ్యింది. స్టిల్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు గో ఆన్. మీరు చెప్పినవన్నీ కూడా మేము వి విల్ ఫైండ్ అవుట్. మేడం, ప్రెగ్నెన్సీ అయ్యాక అమ్మాయి టెస్టింగ్ చేయించుకుంటుంది. కేవలం తల్లి గారి ఇంటికి వెళ్తున్నటువంటి విషయంలోనే గొడవపడి ఆమెను కొట్టేటటువంటి విషయం చెప్తారు. కేవలం ఈ రీజన్తోనే భార్యను చంపాలంత డిసైడ్ వచ్చాడా? చాలా ఇంకేమైనా పద్ధతి రీజన్స్ ఉన్నాయి అమ్మాయికి సంబంధించి? ఇప్పుడు వీళ్ళకి మ్యారేజ్ 1.5 ఇయర్లోనే 4 సార్లు గొడవ పడడం, 4 సార్లు కౌన్సిలింగ్ అవడం కూడా జరిగిందండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఆ ఒక్క నిమిషంలో ఆ గొడవకనే కాదు, బట్ ఇంత దానికి రావడానికి కారణం అంతకుముందు కూడా చాలా సార్లు కూడా గొడవ పడ్డారు. ఏ విషయంలో గొడవ పడతారు? రీజన్స్ ఏముంటాయి? అన్నిసార్లు గొడవ పడ్డారు. అదే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఇద్దరిది ఇంటర్ కాస్ట్, సో ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు. సో వీళ్ళు వాళ్ళతో మాట్లాడవద్దు అని చెప్పేసి అమ్మాయి వాళ్ళకి చెప్పడము, ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరు సపోర్ట్ చేయకపోవడానికి కారణం. సో వాళ్ళతో మాట్లాడొద్దు అనడము, ఆ చిన్న చిన్న విషయాలు అన్నీ ఇట్లాంటి వాటితోనే వీళ్ళు